కృష్ణ ప్రేమ రెండవ భాగం. కృష్ణ తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని మేనమామ పంచన ఉంటాడు. మేనమామ ఎంత ఆత్మీయంగా చూసినా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అతని బాధని గమనించలేకపోతుంది. ఇద్దరు ఒకరినొకరు ఎంత అభిమానించినా దూరంగా ఉంటారు. కథ కొనసాగుతుంది. మొదట్లో కృష్ణ పెడుతున్న వంకలన్నీ నిజమనే నమ్మింది ప్రేమ. కానీ ఎప్పుడు అడిగినా అలాగే చెబుతూ ఉండటంతో ఆ నమ్మకం స్థానే అనుమానం తలెత్తింది. కృష్ణ ఎందుకో కావాల్సిగానే వంకలు పెట్టి తన నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు అనిపించసాగింది. అదేమిటో వీలు చూసుకొని తనే నేరుగా కృష్ణను అడగాలని నిశ్చయించుకుంది ప్రేమ. ఆ రోజు ఏదో పబ్లిక్ హాలిడే కావడంతో కాలేజీ లేదు. ప్రేమ కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నారు. శివరామయ్య గారు డిస్పెన్సరీకి వెళ్ళిపోయారు. ప్రేమ తీరిగ్గా బాత్రూంలో ఓ అరగంట షవర్ బాత్ చేసుకొని హాల్లో డ్రై చేసుకుంటూ కూర్చుంది. అలా కూర్చున్న ప్రేమకు హఠాత్తుగా అనిపించింది కృష్ణ ముభావానికి కారణమేమిటో తెలుసుకోవడానికి మంచి అవకాశం అదేనని. అనుకున్నదే తడవుగా రిబ్బన్తో జుట్టుని మధ్యలో ముడివేసుకుంటూ కృష్ణ గదిలోకి నడిచింది ప్రేమ. ప్రేమ వెళ్ళేసరికి కృష్ణ మంచం మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. చనువుగా ఒక గదిలోకి ఒకరు వెళ్ళడం ఇవాళ కొత్తేమీ కాదు. కానీ ప్రేమ గదిలోకి రాగానే కృష్ణ తడబడినట్లయిపోయాడు. ఒక్క క్షణంలోనే సర్దుకుంటూ రా ప్రేమ రా అంటూ ఆహ్వానించాడు. ప్రేమ నిలబడిపోయి ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి నిశితంగా చూసింది. ఆ చూపుల్లో తన చూపులు కలవకుండా కూర్చో ప్రేమ అన్నాడు. ప్రేమ పెదవులపై విచిత్రంగా ఓ నవ్వు మెరిసింది. నువ్వు చాలా మారిపోయావు కృష్ణ అంది కూర్చోకుండానే. నేనా? ఏం మారానో కంగారుగా అన్నాడు కృష్ణ. లేకపోతే ఏమిటి? నేను నీ గదిలోకి రాగానే ఈ మర్యాదలు ఎప్పటినుంచి నేర్చుకున్నారు అంటూ వెళ్ళి టేబుల్ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది ప్రేమ. కృష్ణ సమాధానం చెప్పకుండా ప్రేమ వంక చూశాడు. షవర్ తీసుకుని డ్రై చేసుకుందేమో. జుట్టు మెత్తగా చెంపల్నంటుకునుంది. నుదుటి మీద 2 ముంగురులు గాలికి రెపరెపలాడుతున్నాయి. తుమ్మెద రెక్కల్లా సన్నని చుక్కలు లతలు ఉన్న పింక్ కలర్ నైలెక్స్ చీర ఆమెకెంతో బాగుంది. ఛాయ తక్కువైనా ప్రశాంతత కూడుకున్న ఆ ముఖం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఎక్కడికక్కడ మంచి శిల్పంలా నిండుగా ఉంటుంది ప్రేమ. ఆమెను చూసినప్పుడల్లా ఎవరైనా సరే బాగుండదు అని అనడానికి వీలుండదు. నువ్వు చాలా మారావు కృష్ణ అంది 2 నిమిషాల తర్వాత మళ్ళీ. ఏం, ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు ఈసారి కృష్ణ. నీకు తెలియదా? చెప్పు ప్రేమ, ఎందుకలా అనిపిస్తోంది నీకు? లేకుంటే ఏమిటి? ఇదివరకు ఎంత ఇదిగా ఉండేవాడివి. ఏమైంది నీకు? సినిమాకు రమ్మంటే రావు, షికారుకి వెళ్దామంటే రావు ప్రేమ మెల్లగా అంది. ప్రత్యేక కారణం ఏముంది ప్రేమ? మనం పెద్ద చదువులకు వచ్చాం. ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ టైం చదువుకి వినియోగించుకోవాలి అవునా అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ప్రేమ సమాధానం చెప్పకుండా అతని వంక తదేకంగా చూసింది. ఆ చూపులో అది నిజం కాదు అన్న భావం కదలాడుతూ ఉంది. ఇదివరకు కూడా మనం చదువుకునేవాళ్ళం అంది. అవుననుకో ప్రేమ, కానీ ఎక్కువ సమయం చదువుకు వినియోగించాలని. అయితే కలిసి భోజనం చేయడానికి కూడా చదువే అడ్డం వస్తుందా? ఈసారి ప్రేమ స్వరంలో కాస్తంత కరుకుదనం తొంగి చూసింది. కృష్ణ సమాధానం ఇవ్వలేకపోయాడు. నాతో కలిసి భోజనం చేయడం, నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. డొంక తిరుగుళ్ళు ఎందుకు? చచ, అది కాదు ప్రేమ. కృష్ణ కంగారుగా ఏదో అనబోయాడు. ఏది కాదు, మరెందుకు అలా ఉంటున్నావు? ఈ మధ్యన నీలో వచ్చిన మార్పుని నేను కనిపెట్టలేదు అనుకోకు అంది ప్రేమ తీవ్రంగా. అంత కోపం ఎందుకు ప్రేమ? నేనలా ఎప్పుడూ అనుకోలేదు. నిజమే. మరీ నాతో ముభావంగా ఉంటున్నావెందుకు? అదే నిజమైతే నా కళ్ళల్లోకి చూసి చెప్పు అంది కుర్చీలోంచి కొంచెం ముందుకు వంగి ప్రేమ, నువ్వింత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో. చదువు విషయంలో పడి కొంచెం అశ్రద్ధగానే ఉంటున్నాననుకో. కృష్ణ మాట పూర్తి కానియలేదు ప్రేమ. ఏమైనా చెప్పు కృష్ణ, నా మనసుకి సమాధానంగా లేదు. నీలో ఏదో మార్పు వచ్చింది, అది మాత్రం నిజం. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మనం చిన్నప్పటి నుంచి ఒక్కలా పెరిగాం, ఒక్కలా తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరం ఉన్నాం. అది మర్చిపోయి మన ఇద్దరి గురించి మనం తెలిసిన బంధువులందరూ ఏమనుకుంటున్నారో మనకు తెలుసు.
నా మనసు నీకు తెలుసు, ఇంతకంటే నేను నీకు చెప్పవలసింది ఏమీ లేదు అంటూ కుర్చీలోంచి లేచి చరచరా బయటకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న ప్రేమ కళ్ళల్లో మెరిసిన కన్నీళ్లు చూసి నిర్ఘాంతపోయాడు కృష్ణ. తన ప్రవర్తన నిజంగా ఆమెనంత బాధిస్తుందా? ఎప్పుడూ నోరు విప్పి ఒకరికొకరు పైకి చెప్పుకోలేదు, కానీ ప్రేమంటే తనకి, తనంటే ప్రేమకి వల్లమాలిన అభిమానం. తమ బంధువులందరూ తాము కాబోయే భార్యాభర్తలనేవారు. ఇంతవరకు పెళ్లి మీద ఇది అంటూ ఖచ్చితమైన అభిప్రాయం తనకి లేదు. నిజంగా తమకి పెళ్లి చేయాలనే అనుకుంటే మామయ్య ఒక్కసారి కూడా మాట వరుసకు కూడా తన దగ్గర కానీ మరెవరి దగ్గర కానీ అనగా వినలేదు తను. అవును, ఎలా అంటాడు? మావయ్యకి అసలు అభిప్రాయం ఉందో లేదో. ప్రేమకి తనకంటే గొప్ప సంబంధమే తెచ్చి చేస్తాడు మామయ్య, అది మాత్రం నిజం. అటువంటప్పుడు తన ఆశలు పెంచుకోవడం, ప్రేమకు ఆశ పెట్టడంలో ఏమైనా అర్థముందా? ప్రేమ అన్నట్లు ఎక్కడికైనా ఇద్దరూ కలిసే తిరిగారు, కలిసే ఉన్నారు. మామయ్య డిస్పెన్సరీకి వెళ్ళిపోయాక సెలవు రోజైతే డ్రైవర్ని తీసుకుని కారులో ఎన్నెన్ని చోట్ల తిరిగారు. ఒక్కొక్కసారి ప్రేమ తన ఫ్రెండ్స్ను కూడా పిలుచుకొచ్చేది. జూకి, మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, గోల్కొండ, గండిపేట, ఒకచోటేమిటి తాము తిరగని ప్రదేశం లేదు. ఒకసారి అలాగే జూలాజికల్ పార్కుకు వెళ్లారు తామిద్దరూ. ప్రేమ కావాలనే అక్కడ ఒక కోతిని వెక్కిరించింది. ఆ కోతికి కోపం వచ్చి చెట్టు మీద నుంచి అమాంతం నేల మీదికి దూకి ప్రేమ మీదికి రాసాగింది. ప్రేమ హడలిపోయి కెవ్వు నరుస్తూ వచ్చి కృష్ణ చేతిని గట్టిగా పట్టుకుని వెనక దాక్కుంది. కృష్ణ ఆ కోతిని తరిమి కొట్టాడు దూరంగా. ఆ కోతి దూరంగా వెళ్ళిపోయినా ప్రేమ వణికిపోతూనే ఉంది చాలాసేపు. అది గుర్తొచ్చి కృష్ణ పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఆ తర్వాత అతను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రేమ బాధపడినా సరే ఆమెకు దూరంగా మెలగాలి. తమిద్దరి మనసులు కలిసి కలలు గని కోరికలు పెంచుకున్న తరుణంలో మామయ్య అభ్యంతరం చెబితే అప్పుడు మరింత బాధపడవలసి వస్తుంది. ముందు జాగ్రత్తలో ఉంటే సరిపోతుంది. 4 రోజులు బాధపడినా తర్వాత అది అర్థం లేనిదని ప్రేమ అనుకున్నాడు. హాస్పిటల్లో పని అయిపోవడంతో అప్పటికింకా కాలేజీకి పోవలసిన అవసరం లేకపోవడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చేసింది ప్రేమ. ఆ సమయంలో అప్పుడే డిస్పెన్సరీ నుంచి వచ్చి భోంచేస్తున్నారు శివరామయ్య గారు. ప్రేమ సరాసరి తన గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తూ, నాకు కూడా వడ్డించేయండి అంది వంటావిడితో టేబుల్ దగ్గరున్న ఒక కుర్చీలాగి కూర్చుంటూ. కనకమ్మ అప్పటికి బాగా వయసు మీద పడినా ఆ ఇల్లు మాత్రం ఆమె వదిలిపెట్టలేదు. ప్రేమకి కూడా కంచం పెట్టి అన్నీ వడ్డించిందావిడ. ఏమిటమ్మా ఇంత తొందరగా వచ్చేశావు? భోజనం చేస్తూనే ప్రశ్నించారు శివరామయ్య గారు. అవును డాడీ, ఇంకా ఈ పూట క్లాసులేమీ లేవు, అందుకని వచ్చేశాను అంది ప్రేమ. ఆహా అన్నారాయన తల పంకిస్తూ. తర్వాత తిరిగి తనే అంది, డాడీ నేను విషయం అడుగుతాను, మీరు కాదనకూడదు. ఏమిటమ్మా? తలెత్తి ప్రేమ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశారు. ఏం లేదు డాడీ, ద డీప్ పిక్చర్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ చూసి చాలా బాగుందన్నారు. ఫస్ట్ షోకి వెళ్దాం, వస్తారా అంది ప్రేమ భోజనం చేస్తూనే. భలే దానివే, ఇంకా ఏమిటో అనుకున్నాను. అయినా ఫస్ట్ షో అంటే నాకెలా కుదురుతుంది? పోనీ సెకండ్ షోకి వెళ్దామా? నాతో పెట్టుకోకు తల్లి, అయినా కృష్ణ ఉన్నాడుగా, మీరిద్దరూ వెళ్ళిరండి. ప్రేమ మూతి 3 వంకర్లు తిప్పింది. ఆయన గారు పెద్ద పోజులు కొడుతున్నాడులే డాడీ అంది కొంచెం కోపంగా. ఆ సమయంలో కృష్ణ ఇంట్లో లేడు, కాలేజీకి వెళ్ళాడు. అదేమిటమ్మా పోజులు కొట్టడమేమిటి? అర్థం లేని మాట. లేకపోతే ఏమిటి డాడీ, 4 రోజుల నుంచి చూస్తున్నాను. ఎక్కడికైనా వెళ్దాం రమ్మంటే రానంటాడు. ఇదివరకట్లా మాట్లాడ్డు. నాతో కలిసి భోజనం చేయటం కూడా మానేశాడు తెలుసా? అలా చెబుతుంటే ప్రేమ స్వరం సన్నగా జీరబోయింది. ఏం జరిగిందమ్మా? ఇద్దరు ఏమైనా మాట అనుకున్నారా? అదేం లేదు డాడీ, చిన్నప్పుడే అనుకోనిది ఇప్పుడెందుకు అనుకుంటాం? మరేమిటైంది? కృష్ణని నేను అడుగుతాలే. మీ ఇద్దరూ వెళ్ళండి, నేను చెబుతాను కృష్ణకి అన్నారాయన భోజనం ముగిస్తూ. ఏం వద్దు డాడీ, తను తప్ప నన్ను పిక్చర్కి తీసుకెళ్లే వాళ్ళెవ్వరూ లేరని ధీమా కాబోలు. సెకండ్ షోకి వెళ్దాం, ఈ లోపల మీ పని పూర్తి చేసుకొని రండి అంది ప్రేమ కూడా భోజనం ముగిస్తూ. అలాగేనమ్మా అంటూ శివరామయ్య గారు లేచి సింకు దగ్గర చేయి కడుక్కోవడానికి వెళ్ళారు. వెనకాలే ప్రేమ కూడా వెళ్ళింది. శివరామయ్య గారు తన గదిలోకి, ప్రేమ తన గదిలోకి నడిచారు. సాధారణంగా మధ్యాహ్నం పూట పడుకోవడానికి ఎప్పుడు సమయం దొరకదు ప్రేమకు. అందుకే ఆ రోజు సాయంత్రం వరకు హాయిగా నిద్రపోవాలనుకుంటూ మంచం పైకి ఒరిగిపోయింది. అలాగే 10 నిమిషాలలో నిద్రపోయింది కూడా. తిరిగి లేచేసరికి సాయంత్రం 4 గంటలవుతోంది. మెలకువ వచ్చి కూడా బద్ధకంగా కళ్ళు మూసుకుని పడుకునుంది ప్రేమ.
ఇంతలో బయట నుంచి సన్నగా మాటలు నవ్వులు వినిపించడంతో బద్ధకం వదిలించుకొని లేచింది పక్క మీద నుంచి. చీర కుచ్చిళ్ళు సవరించుకొని రేగిన జుట్టు వేళ్లతో సరిచేసుకుంటూ గదిలోంచి బయటకొచ్చింది. హాలుకి ఎదురుగా ఉన్న బాల్కనీలో కూర్చుని ఉన్నారు ఇందిర, కృష్ణ. చెరో కుర్చీలో ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. అది చూసిన ప్రేమ బ్రుకుటి త్రుటికాలం ముడిపడింది. అంతలోనే తన భావాలను సర్దేసుకుంటూ కిచెన్ వైపు నడిచి, కాఫీ కావాలి కనకమ్మ గారు అంటూ చెప్పి తను బాల్కనీలోకి నడిచింది. హాయ్ ప్రేమ, రా, నీకోసమే వచ్చాను అంది ఇందిర నవ్వుతూ. రోజు ఈ సమయంలో నేను ఇంటి దగ్గర ఉండనని తెలిసి వచ్చావా అంది ప్రేమ నవ్వుతూ బాల్కనీ గోడ దగ్గరగా వెళ్ళి నుంచుంటూ. అవుననుకో, ఇప్పుడున్నావు కదా అంది మరలా ఇందిర ఓ పక్క కృష్ణ వంక నవ్వుతూ చూస్తూ. కానీ కృష్ణ ఆమె వంక చూడటం లేదు. అతను గోడ దగ్గరగా నుంచున్న ప్రేమను చూస్తున్నాడు. అప్పుడే నిద్రలేచొచ్చిందేమో. జుట్టు రేగి అదొక వింత అందంగా ఉంది. కనురెప్పలు ఇంకా బరువుగా వాలిపోతూనే ఉన్నాయి. ఇందిర సమాధానం విని, ఇందిర ఎలాగైనా తెలివైంది అనుకుంది ప్రేమ సమాధానం చెప్పకుండా చూస్తూ. ఏమిటో ఎలా చూస్తావు? రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాం ఉంది, వెళ్దాం, వస్తావా అని అడిగింది ఇందిర. ఎప్పుడు అంది ప్రేమ కూడా వచ్చి ఓ కుర్చీలో కూర్చుంటూ. 7 గంటలకి మా నాన్నగారికి ఆయన స్నేహితులెవరో పాసులు ఇచ్చారట. మా ఇంట్లో ఎవ్వరూ రారు, నువ్వు నేను వెళ్దాం అంది ఇందిర ఉత్సాహంగా. ఇందిర చాలా డాంబికంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు స్కూల్ మాస్టరే అయినా ఏ కలెక్టర్ గారి కూతురో అన్నంత ఇదిగా ఉంటుంది ఇందిర. సుందరం మాస్టర్కి ఇందిర ఒక్కటే సంతానం కాదు. ఇందిర తర్వాత మరో 4 పిల్లలున్నారు. ఇంటికి పెద్ద పిల్ల. ఇందిరను ఏ కష్టపడో చదివిస్తే ఏ ఉద్యోగమో చేసి మిగతా వారిని కూడా చూస్తుంది అన్న భావన ఆయింది. అందుకే ఇందిరని బీఎస్సీలో చేర్పించారాయన. అయితే ఆయన ఆశలు అలా ఉంటే అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఇందిర. ఉన్నంతలోనే డాబు దర్పంగా కనిపించాలనుకోవడం, అందుకు ప్రయత్నిస్తూ ఉండడం, తానేదో యువరాణి అన్నట్లుగా కలలు కనడం ఇందిర హాబీలు. ప్రేమ చాలాసార్లు ఆ విషయమై హెచ్చరించింది కూడాను. తానేదో మహారాజుల ఇళ్లల్లో పుట్టవలసిందాన్నని, కర్మకాలి ఓ స్కూలు మాస్టారి కడుపున పుట్టడం జరిగిందని ఇందిర అభిప్రాయం. ఇందిర భావాలు చాలా మటుకు ప్రేమకు నచ్చవు. అయినా నిక్కచ్చిగా ఆ విషయం ఎప్పుడూ ఇందిరకు చెప్పలేదు ప్రేమ. తనంతట తానుగా వచ్చి స్నేహాన్ని వృద్ధి చేసుకున్న ఇందిరతో మనస్ఫూర్తిగా స్నేహం ఎప్పుడూ పెంచుకోలేదు ప్రేమ. ఇందిర ప్రవర్తన, ఆమె భావాలు నచ్చకపోయినా మర్యాద కోసం మొహమాటపడి మా ఇంటికి రావద్దు అని నిష్కర్షగా చెప్పలేకపోయింది ప్రేమ. ఇంతలో వంటావిడ ట్రేలో 3 కప్పులు కాఫీ తెచ్చి ముగ్గురికి ఇచ్చింది. కాఫీ కొంచెం తాగి ఏమంటావు ప్రేమ అని అడిగింది తిరిగి ఇందిర. సారీ ఇందిర, నేను రాలేను అంది ప్రేమ కాఫీ తాగుతూనే. ఏం లేదు, రాత్రి డాడీ పిక్చర్కి వెళ్దామన్నారు అంది ఓరగా కృష్ణవంక చూస్తూ. కాఫీ తాగుతూ కప్పు మీదుగా ఆమెను చూస్తున్న కృష్ణ ఆమె తనకేసి చూసేసరికి తడబడినట్లుగా చూపులు మరల్చుకున్నాడు. ఏం పిక్చర్ అడిగింది ఇందిర. సినిమా అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది ఇందిరలో. ఇంగ్లీష్ పిక్చర్, ద డీప్. ఓ, మరి పాసులు వేస్ట్ అవుతాయేమో స్వాగతంలో అనుకుంది ఇందిర. మీరిద్దరూ వెళ్ళండి అంది ప్రేమ ఓరకంటితో కృష్ణవంక చూస్తూ. ఏం కృష్ణ, వెళ్దామా ఉత్సాహంగా అడిగింది ఇందిర. ప్రేమ మనసులో మాట గ్రహించిన వాడిలా అలాగే వెళ్దాం అన్నాడు కృష్ణ. ఒక్క క్షణం మనసులో ముల్లుగుచ్చుకున్నట్లయింది ప్రేమకు. ముఖమండలంలో నీలి నీడలు కదిలి మాయమయ్యాయి. అంతా క్షణికమే. మళ్ళీ వెంటనే కృష్ణ మాటలు తనసలు విన్నట్లు నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ కూర్చుంది. అయితే ఇంటి దగ్గర కొంచెం పనుంది, చేసుకుని 7 గంటలకంతా వచ్చేస్తాను, రెడీగా ఉండు, వస్తానోయ్ ప్రేమ అంటూ ఇందిర సుడిగాలిలా వెళ్ళిపోయింది. ఇందిర వెళ్ళిపోగానే ప్రేమ కూడా లేచి వెళ్ళిపోయింది లోపలికి. కృష్ణకెందుకో నవ్వొచ్చింది. కృష్ణ, ఓసారిలారా గుమ్మం ముందు నిల్చుని పిలిచిన శివరామయ్య గారి పిలుపుకి అప్పుడే స్నానం చేసొచ్చి దుస్తులు మార్చుకుంటున్న కృష్ణ ఉలిక్కిపడి గుమ్మం ముందుకొచ్చి, వస్తున్నాను మామయ్య అన్నాడు షర్టు బటన్స్ పెట్టుకుంటూ. శివరామయ్య గారు తన గదిలోకి వెళ్ళిపోయారా మాట విని కృష్ణ తల నీట్గా దువ్వుకుంటూ ఆలోచిస్తున్నాడు. మామయ్య ఎందుకు పిలిచాడు అనుకుంటూ ఏదో కారణం ఉంటుంది, లేకపోతే ఎన్నడూ లేనిది తన గదిలోకి ఎందుకు పిలుస్తారు అనుకుంటూ మరోసారి అద్దంలో చూసుకుని శివరామయ్య గారి గదివైపు నడిచాడు. అప్పటికి ఉదయం 7:30 దాటింది. అప్పటికే శివరామయ్య గారి స్నానపానాదులన్నీ పూర్తయ్యాయి. ఇంకా డిస్పెన్సరీకి వెళ్ళడమే. గదిలోకి వచ్చిన కృష్ణను చూసి కూర్చో అన్నారు శివరామయ్య గారు.
ఏదో సీరియస్ విషయమే అనుకుంటూ ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కృష్ణ. చూడు కృష్ణ, ఇవాళ నేను నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ గురించి నేను ఎప్పుడూ నీకు చెప్పకపోయినా నీ గురించి నీకు చాలా విషయాలు తెలుసుంటాయని నాకు తెలుసు. ఎలా అంటే నేను చెప్పలేను. ఏ విషయం ఎవరి దగ్గర దాగదు. అయినా ఇందులో పెద్ద చిదంబర రహస్యాలేమీ లేవు అంటూ ఆయన ఒక్క నిమిషం ఆగారు. కృష్ణ ఆయన మాటలు ఎంత శ్రద్ధగా వింటున్నా అతని చేతివేళ్లు టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని గిరగిరా తిప్పుతున్నాయి. నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగానే మీ నాన్న చేసే బిజినెస్లో చాలా నష్టం వచ్చింది. ఆ నష్టం ఎంతటిదంటే ఆయన తిరిగి తేరుకోలేనిది. మీ బామ్మ చాదస్తంగా మీ అమ్మనేదో మాటలతో సాధించేది. అందుకే మానసికంగా శారీరకంగా మీ అమ్మ బలహీనురాలైపోయి నీకు జన్మనిస్తూనే కన్ను మూసింది. ఆ తర్వాత కొంతకాలానికి మీ బామ్మ కూడా పోయింది. ఒక పక్క బిజినెస్లో తేరుకోలేని దెబ్బ, ఒక పక్క తల్లి మరణం, భార్య మరణం మీ నాన్నని పిచ్చివాడించేశాయి. అందుకే ఉన్నదంతా ఎక్కడికక్కడ అమ్మేసి దేశాల మీదకి వెళ్ళిపోయాడు. చెబుతూ ఆగిపోయారు శివరామయ్య గారు కృష్ణ ముఖంలోకి చూస్తూ. కృష్ణ ముఖంలో ఏ భావాలు లేవు. నిశ్చలంగా కూర్చొని వింటున్నాడు. అయితే ఇప్పుడు శివరామయ్య గారు చెప్తున్న విషయాలేవి అతనికి కొత్త కావు. వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా ఈ విషయాలన్నీ ఇంతకు ముందే విన్నాడు. అందుకే అతనికి ఆ విషయాలు వింటుంటే ఏ రకమైన స్పందన కలగలేదు. కాకపోతే ఒక్క విషయం మటుకు అతని మనసులో నాటుకుపోయింది. తన తండ్రి బ్రతికే ఉన్నాడు, కానీ ఎక్కడ ఎలా ఉన్నది మాత్రం తెలియదు అని. ఆల్ రైట్ కృష్ణ, ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో నీ BE పూర్తవుతుందనుకుంటాను. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగారు శివరామయ్య గారు. ఆ ప్రశ్న కృష్ణకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. మామయ్య డిస్పెన్సరీకి వెళ్ళవలసిన టైము, కానీ తీరిగ్గా కూర్చుని తన భవిష్యత్తు గురించి ఎందుకు ప్రశ్నలు వేస్తున్నట్లు కృష్ణ మనసులో అలా అనుకుంటూనే పైకి మాత్రం ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు మామయ్య అన్నాడు. నిర్ణయించుకోకపోవడానికి ఏముంది? ఈ 2 నెలల్లో ఇది పూర్తయిపోతుంది. తర్వాత ఏదో ఒకటి చెయ్యాలిగా. ఏదైనా జాబ్ చూసుకోవాలని నా ఉద్దేశం మెల్లగా అన్నాడు కృష్ణ. అది నీ అభిప్రాయం. నా అభిప్రాయం ఏమిటో చెప్పనా? BE చదివినంత మాత్రాన ఏదో పెద్ద జాబ్ వస్తుందనుకోను నేను. అదైనా వెంటనే ME చెయ్యి, తర్వాత ప్రయత్నం చేసి ఫారిన్ వెళ్ళాలి. శివరామయ్య గారి మాటలకి కృష్ణ నవ్వుతూ అడ్డొచ్చాడు. అవన్నీ బంగారు కలలు మామయ్య. ఎలా జరుగుతాయి? ఎందుకు జరగవు? మీరలా అంటే నేనేం చెప్పను మామయ్య. ఇంకా 2 ఏళ్ళు చదువు, ఆ తర్వాత ఫారిన్ ప్రయాణం అంటే మాటలా? ఎన్ని చూడాలి? కృష్ణ మాటలకి అడ్డొచ్చారాయన. అవన్నీ నాకొదిలై, నిన్ను ప్రోత్సహిస్తున్నది నేను. అందుకు అన్ని విధాల సహాయం కూడా నేనే చేస్తాను, తెలిసిందా? అయితే ఈ చెయ్యవలసింది నేను. చెయ్యడం వెనక నా స్వార్థం ఏదీ లేదనుకోకు. నీ మీద నాకు కొన్ని ఆశలు, కోరికలు ఉన్నాయి. అవన్నీ నీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వేదో నేను ఊరికే చేసేస్తున్నాననుకొని మొహమాట పడిపోకు. అబ్బే, అది కాదు మామయ్య తడబడ్డాడు కృష్ణ. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. అందుకే ఇప్పుడే నీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను అంటూ శివరామయ్య గారు లేచి గాడ్రేజ్ బీరువా తెరిచి అందులో సెక్యూరిటీలోంచి ఓ కవర్ తీసుకుని తిరిగొచ్చి కుర్చీలో కూర్చుంటూ, ఇదిగో, నీకు జన్మనిచ్చినందుకు నీ తండ్రి నీకు ఏమీ చెయ్యలేదనుకోకు. ఇది చూడు అంటూ కవరు కృష్ణ ముందు పెట్టారు. కృష్ణ ఆశ్చర్యంగా కవర్ అందుకున్నాడు. అందులో కాగితం తీసి చూశాడు. అది ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించినది. తన పేరునే 19 సంవత్సరాల క్రితం చేసింది. కృష్ణ ఎంతో విస్మయంగా చూశాడు శివరామయ్య గారి ముఖంలోకి. మీ నాన్న వెళ్ళిపోతూ ఈ డబ్బు నీకోసం ఇచ్చి వెళ్ళాడు. అయితే అప్పుడే దాన్ని నీ పేరున బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి గార్డియన్గా నేనున్నా నిన్నాళ్ళు. ఈ విషయం నీతో ఎప్పుడూ చెప్పే అవసరం రాలేదు. ఇప్పుడు నువ్వు మైనారిటీ దాటిన వాడివి. ఇంకా నీది నీకు అప్పగిస్తే నా బాధ్యత తీరుతుంది కదా అన్నారాయన. కృష్ణ మాట్లాడలేకపోయాడు. అతని మనసు ఏదో విచిత్రమైన బాధ, ఆనందానికి లోనైంది. తన తండ్రి, తనకు సరిగ్గా గుర్తు కూడా లేని తండ్రి, తనకు జన్మనిచ్చి బాధ్యతారహితంగా వదిలి వెళ్ళిపోయాడనుకున్న తండ్రి తన కోసం ఈ డబ్బు ఇచ్చాడు. మనసు విరిగి మనుష్యుల్లో నిలవలేక వెళ్ళిపోయిన తన తండ్రి బాధ్యతారాహిత్యం ఎంత మాత్రం కాదు. అప్పుడు దూరదృష్టితో తన కోసం చెయ్యగలిగింది చేశాడాయన. ఇన్నాళ్ళు తన తండ్రి తనకేమీ చెయ్యలేదని మనసులోనే బాధపడేవాడు. కానీ అది నిజం కాదు. తను చేయగలిగింది చేసే వెళ్ళాడాయన. మామయ్య ఇందులో ఒక్క పైసా వాడకుండా అలా దాచి ఉంచారు తన కోసం.
అది ఇప్పుడు వడ్డీలతో సహా దాదాపు 20,000 వరకు అయింది. ఏదో కృతజ్ఞతతో ఆనందంతో కృష్ణ మనసు తబ్బిబ్బైపోయింది. అయితే ఈ డబ్బుతో నువ్వు చదువుకొని నేను ఇప్పుడు చెప్పడం లేదు. నువ్వింతవరకు చదువుకోవాలనుంటే అంతవరకు చెప్పించే బాధ్యత నాది. కాకపోతే ఏ మనిషికైనా తనదంటూ తనకి కొంతైనా ఉంటే తన మీద తనకే ఒక విధమైన కాన్ఫిడెన్స్ కుదురుతుంది. అందుకే నీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఇది నువ్వు ఎలా ఖర్చు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. దీని మీద గార్డియన్గా నేను ఇంకా తప్పుకుంటాను అన్నారు శివరామయ్య గారు. కృతజ్ఞతతోనో మరే భావాలతోనో కృష్ణ ఈసారి మాట్లాడలేకపోయాడు. సరే, నేను అనుకున్నది చేశాను. ఇంకా ఇవి నీ దగ్గరే పెట్టుకొని నీకు అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ నేను చెప్పిన మాట మాత్రం గుర్తుపెట్టుకో. నే వస్తాను, పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు అంటూనే శివరామయ్య గారు లేచి గదిలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన 5 నిమిషాలు అక్కడి నుంచి కదలలేకపోయాడు కృష్ణ. తర్వాత మెల్లగా లేచి టేబుల్ మీదున్న కవర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. చేతిలో కవర్ పుచ్చుకునే మంచం మీద పడుకున్నాడు. కానీ చూసిన తర్వాత విచిత్రంగా కృష్ణ శరీరంలోకి ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లుగా ఉంది. కొత్తగా ఏదో ఆత్మవిశ్వాసం కుదిరినట్లుగా అయింది. ఇన్నాళ్ళు తనకంటూ ఇంత డబ్బు ఉందని తెలియనే తెలియదు. తన తండ్రి తనకు జన్మనిచ్చినందుకు తనకు చేతనైంది తను చేసి వెళ్తే మామయ్య అందులో ఒక్క పైసా కూడా వాడకుండా అందుకు రెండింతలు చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ తన చేతిలో పెట్టారు. ఎంతవరకు చదువుకున్నా చెప్పించే బాధ్యత తనది అన్నారు. మామయ్య అది కూడా స్వార్థరహితంగా చేయడం లేదని, తన మీద ఏవో కోరికలు ఆశలున్నాయని అన్నారు. ఏమిటవి? మామయ్యకు తన మీద ఎటువంటి ఆశలు కోరికలు ఉంటాయి? తను ఎంఈ చదవాలని, ఫారిన్ వెళ్ళి రావాలని మామయ్య కోరిక. అదిగాక ఇంకేమిటుంటుంది? ఒకవేళ ప్రేమని తనకిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడేమో. ఆ ఆలోచన రాగానే కృష్ణ గుండెల్లో ఎందుకో రాయిపడినట్లుగా అనిపించింది. మామయ్య తలుచుకుంటే ప్రేమకు తనకంటే గొప్ప సంబంధమే తెచ్చి వివాహం చేయగలడు. కానీ ఏమిటి ఆలోచిస్తున్నాడో మామయ్య. ప్రేమంటే తనకు ఇష్టమే. కానీ ఏ విధంగా చూసినా ప్రేమ తనకంటే ఒక మెట్టు పైనే ఉంది. అటువంటిది తనని భర్తగా అంగీకరిస్తుందా? అంగీకరించిన గౌరవంగా చూడగలదా? చూసినా ప్రేమను తను సహించగలడా? ప్రేమ కంటే తను అన్ని విధాలా తక్కువ వాడన్న భావం తనని వెంటాడితే ప్రేమను తను భార్యగా చూడలేడు. కృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కృష్ణలో ఏదో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ ఉండడం ప్రేమ కనిపెట్టకపోలేదు. అందుకు కారణం కూడా తెలుసు ప్రేమకు. శివరామయ్య గారు కృష్ణకి అతని తండ్రి ఇచ్చిన డబ్బు అతనికి ఇచ్చిన రోజునే ఆ సంగతి ప్రేమకు కూడా చెప్పారు. ప్రేమకు కృష్ణ కానీ కృష్ణకు ప్రేమ కానీ ఒకరికొకరు ఎప్పుడు చులకన కాకూడదనే ఆయన ప్రయత్నం. కృష్ణ కావాలనే తనతో ముభావంగా ఉంటున్నాడని గ్రహించిన ప్రేమ కూడా అతనితో కల్పించుకుని మాట్లాడడం మానేసింది. ఒక విధంగా చెప్పాలంటే వారిద్దరి మధ్య మాటలు లేకుండానే రోజులు దొర్లిపోతున్నాయి. అంతేకాదు కృష్ణ ఇందిరతో చనువు పెంచుకుంటున్నట్టుగా గ్రహించింది ప్రేమ. ఆ విషయం తెలుసుకున్నప్పుడు మాత్రం ప్రేమకు చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది. తన వస్తువేదో తనకు కాకుండా పోతుందేమోనన్న ఒక విధమైన భయం, బాధ కలిగాయి ప్రేమకు. ఆ రోజు ప్రేమ కాలేజీ నుండి రిక్షాలో ఇంటికొస్తోంది. శివరామయ్య గారు ఎక్కడికో అర్జెంటుగా విజిట్కి వెళ్ళాలని, కారు పంపడం కుదరదని ఆ మధ్యాహ్నమే చెప్పారు ప్రేమకు. అందుకే కారు కోసం ఎదురు చూడకుండా రిక్షాలో ఇంటికి బయలుదేరింది. కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా హోటల్లోంచి బయటకొస్తూ కృష్ణ కనిపించాడు. అతని పక్కనే నవ్వుతూ ఇందిర. తెల్లబోయింది ప్రేమ. కృష్ణ, ఇందిర రోడ్డు మీద పోతున్న ప్రేమని చూడనే లేదు. కానీ ప్రేమ మాత్రం వాళ్ళు కంటికి కనిపించినంత వరకు చూస్తూనే ఉంది. ఇంటికొచ్చి చేతిలోని కోటు స్టెత్ టేబుల్ మీదకి విసిరి కొట్టింది. చీరైనా మార్చుకోకుండా మంచం మీద బోర్లా పడిపోయింది. ఎందుకో ఆమెకు తెలియకుండానే పెద్ద పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తనకి ఏడుపు ఎందుకొచ్చింది అని ప్రశ్నించుకుంటే చాలా సిల్లీగా ఉన్నట్లు అనిపించింది. ఎందుకంత దుఃఖం వచ్చింది తనకి? కృష్ణతో ఇందిరని చూసినందుక? అందుకే తనకు అంత దుఃఖం వచ్చిందా? కృష్ణతో ఇందిర తిరిగితే ఏం, మాట్లాడితేనేం? ఎందుకో తను సహించలేదు. తను మామూలు స్త్రీ, కృష్ణ మరో స్త్రీతో క్లోజ్గా ఉంటే తనకు జలసి ఎందుకు? కృష్ణ అంటే తనకిష్టం, అభిమానం. ఆ రెండు ఇంకో రూపం దాల్చి చాలా రోజులైంది. అందుకే కృష్ణ, ఇందిర అలా చనువుగా తిరుగుతున్నా మాట్లాడుతున్నా తనకింత బాధ కలుగుతోంది. ప్రేమ మెడిసిన్ 3rd ఇయర్లోకి వచ్చింది. ఆ సంవత్సరంలోనే కృష్ణ BE కంప్లీట్ చేశాడు.
ఇందిర బీఎస్సీ పూర్తి చేసింది. కృష్ణకి కాలేజీ సెలవులు ఇచ్చేయడంతో ఎక్కువ సమయం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రిజల్ట్స్ వచ్చాక కానీ ఫ్యూచర్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి వీల్లేదు. శివరామయ్య గారు అడిగితే అదే చెప్పాడు. ప్రేమ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇందిర తరచూ వస్తూనే ఉంది. ఈ మధ్య ఇందిరను చూస్తుంటే ప్రేమకు భరించడానికి తలనొప్పి వస్తోంది. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన కించిత్ కూడా నచ్చడం లేదు. పైగా ఈ మధ్య ప్రేమ ఇంకో విషయం గ్రహించగలిగింది. ఇందిర సహజంగా అందమైనదే, దానికి తగినట్లు అలంకరణ కూడా అలాగే చేసుకుంటుంది. కృష్ణని ఆమె ఆకర్షించాలని ప్రయత్నిస్తోందని ప్రేమ గ్రహించినప్పుడే ఇందిరంటే ఆమెకు మనసులో చాలా అసహ్యం పేరుకుపోయింది. ఇందిరని ఇంకా తమ ఇంటికి రావద్దని చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది ప్రేమ. కానీ అంత నిర్మోహమాటంగా చెప్పలేకపోయింది. కృష్ణ కూడా స్వతహాగా మంచివాడు, ఒక విధంగా చెప్పాలంటే అమాయకుడు కూడా. ఇందిర ఆకర్షణలో పడిపోతున్నాడో ఏమిటో. పోనీ అతనినే ఓసారి హెచ్చరిస్తే ఎలా, ఏమనుకుంటాడు? ఇది వరకు 1-2 మాటలైనా మర్యాద కోసం ఇందిరతో మాట్లాడేది ప్రేమ. ఇప్పుడు అది మానేసింది. అది గ్రహించుకునేనా ఇందిర రావడం మానేస్తుందేమోనని. ఓహో, అటువంటి అభిమానం ఏమీ ఉన్నట్లు కనిపించలేదు ఇందిరలో. ఎప్పట్లా వస్తూనే ఉంది. ప్రేమ తనని పలకరించకపోయినా నష్టమేమీ లేదన్నట్లు కృష్ణతో కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. కృష్ణ కూడా అంతే. ఇందిరతో కబుర్లు చెప్పడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ సమస్య ఒక తలనొప్పిగా తయారైంది ప్రేమకు. ఎలా పరిష్కరించాలో కూడా తెలియడం లేదు. వాళ్ళిద్దరూ ఎలా పోతే తనకేమిటి అని అనుకోలేకపోతోంది ప్రేమ. ఇందిర విషయం ఆమె తల్లిదండ్రులకి చెప్పి ఆమెను కాస్త మందలించమంటే ఏమనుకుంటారో, లేకపోతే తన తండ్రితోనే చెబితే ఏమనుకుంటారాయన? ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఏమీ పాలుపోవడం లేదు ప్రేమకి. కాలేజీకి మాత్రం వెళుతూ వస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలవుతోంది. ప్రేమ అప్పుడే కాలేజీ నుంచి వచ్చింది. ఆ సమయంలో శివరామయ్య గారు ఎప్పుడూ డిస్పెన్సరీలోనే ఉంటారు. కింద నౌకరు వెంకయ్య, వంటావిడ తప్ప మిగతా ఎవ్వరూ ఉండరింట్లో. ప్రేమ కింద నుంచి పైకి హాల్లోకి వచ్చేసరికి ఎడంవైపు ఉన్న కృష్ణ గదిలోంచి ఎవరివో మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. కృష్ణ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు కాబోలు అనుకుంది ప్రేమ. తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని బయటకు వస్తుంటే కృష్ణ గదిలోంచి నవ్వుతూ ఇందిర బయటకు వచ్చింది. ఎదురుగా గది గుమ్మంలో నిలబడిన ప్రేమను చూసి తడబడిందో క్షణం ఇందిర. మనసు బగబగా మండిపోతుంటే అగ్నిశిఖలా నిలబడింది ప్రేమ. తడబాటుని అంతలోనే సర్దుకుంటూ ఇప్పుడే వచ్చావా ప్రేమ అని అడుగుతూనే జవాబు వినకుండానే గబగబా బయటకు వెళ్ళిపోయింది ఇందిర. ప్రేమకెంత కోపం వచ్చిందంటే ఇందిర వెనకాలే పరిగెత్తుకు వెళ్ళి ఆపి ఆ చెంప ఈ చెంప గట్టిగా వాయించాలనిపించింది. కానీ నుంచున్న చోటే అతుక్కుపోయినట్లుగా కదలిక లేకపోయింది 2 నిమిషాలు. తర్వాత నెమ్మదిగా నడిచి హాల్లో సోఫాలో కూర్చుండిపోయింది. హాల్లో లైట్ ఆర్పేసింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. కృష్ణ గదిలో మాత్రం ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. అతను టేబుల్ ముందర కుర్చీలో కూర్చొని ఏదో ప్రాజెక్ట్ డిజైన్ గీస్తున్నాడు. దూకుడుగా గదిలోకి వచ్చిన ప్రేమను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణ. చేతిలో పనాపి కృష్ణ వంక చూస్తున్న ఆ కళ్ళల్లో ఎర్రజీరలు సంతరించుకున్నాయి. కృష్ణ, నా ప్రేమ నీది, నా హృదయం నీది, దానిమీద దెబ్బ కొట్టకు అని చెప్పాలనుకుంది ప్రేమ. కానీ మాటలు రావడం లేదు. పెదవులు మాత్రం విచిత్రంగా వణికిపోతున్నాయి. ఏం కావాలి ప్రేమ? నివ్వెరపోతున్నట్లు అడిగాడు కృష్ణ. ఏమీ లేదు చెప్పాలనుకున్నది చెప్పలేక ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ప్రేమ గదిలోంచి. నిర్ఘాంతపోయినట్టుగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. మనసులోని మాట చెప్పాలని తర్వాత 2-3 రోజులు కూడా ప్రయత్నించి విఫలురాలైంది ప్రేమ. అదేమిటో విచిత్రంగా కృష్ణని చూస్తుంటే నోటమ్మట మాటే రావటం లేదు. పోనీ ఉత్తరం ద్వారా తెలుపుదామనుకుని అది చెయ్యలేకపోయింది ప్రేమ. మరో 4 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు పొద్దున్నే హాల్లోంచి ఎవరివో అరుపులు వినిపిస్తుంటే మెలకువ వచ్చింది ప్రేమకు. చీర సరిచేసుకుని కళ్ళు ఓసారి నులుముకుంటూ గది గుమ్మంలోకి వచ్చి హాల్లోకి వచ్చింది. ఇందిర తండ్రి సుందరం మాస్టారు ఏమిటో గట్టిగా అంటున్నారు. శివరామయ్య గారు నెమ్మదిగా ఆయనకేమిటో నచ్చజెప్తున్నారు. ప్రేమకేమిటో అర్థం కాలేదు. అంతా అయోమయంగా అనిపించింది. అప్పటికే 1-2 పనివాళ్ళొచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు లీనమై ఉన్నారు. ప్రేమ గబగబా బాత్రూంలో దూరి ముఖ ప్రక్షాళన కానిచ్చి వచ్చింది. అప్పటికి సుందరం మాస్టారు ఇంటికి వెళ్ళిపోయినట్లున్నారు. శివరామయ్య గారు హాల్లో సోఫాలో దిగాలు పడినట్లుగా కూర్చుండిపోయారు. ఏమి డాడీ, ఏం జరిగింది అంది ప్రేమ వెళ్ళి తండ్రి పక్కగా కూర్చుంటూ. చూడమ్మా, వీడు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లుగా చేశాడు, నా పరువు తీశాడు అన్నారు ఆయన ఆవేదనగా. డాడీ, ఎందుకలా బాధపడతారు? ఏం జరిగింది?
ఏం జరగాలి తల్లి? ఆ మాస్టర్ గారమ్మాయి కృష్ణ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారట. ఆ అమ్మాయి ఉత్తరం రాసిపెట్టిందట ఇంట్లో. ఆ మాస్టర్ గారు వచ్చి ఇదంతా మీ మేనల్లుడి వల్లే జరిగిందని అంటున్నారాయన. ఆయన బాధ ఆయింది. ఆడపిల్లని కన్న తండ్రి పాముకి పాలు పోసి పెంచినట్లయింది. విషయం వింటూనే ప్రేమ హృదయం ముక్కలైనట్లుగా అయింది. ఇందిర ఏవో వెర్రివేషాలు వేస్తోంది, మందలించాలని అనుకుంటూనే ఉంది. కానీ ఇంతలోనే ఇంతకు తెగిస్తారనుకోలేదు. ఇందిరకు బుద్ధి లేదు. మరి కృష్ణ సంగతేమిటి? ఎందుకిలా చేశారు? ప్రేమ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కళ్ళ ముందంతా చీకటైపోయినట్లుగా అయిపోయింది. అది గమనించిన శివరామయ్య గారు ప్రేమ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, బాధపడకు తల్లి, చేద్దామన్నా అనుభవించే రాత ఉండాలి. వాడి మీద ఎన్ని కోరికలు పెట్టుకున్నాను, ఎన్ని ఆశలు కట్టుకున్నాను. మంచివాడు, సమర్థుడు అనుకున్నాను. ఈ ఇంటిని, ఈ ఐశ్వర్యాన్ని, నిన్ను అన్ని వాడి చేతుల్లో పెట్టి మహారాజుని చేద్దామనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలు చేసి నలుగురిలో నా గౌరవం పోగొట్టాడు. బాధగా అన్నారాయన. ప్రేమ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె మనసు మూగపోయింది. వాడిని పురిటి రోజుల నుంచి పెంచి పెద్ద చేశాను. ఆ విశ్వాసమైనా లేకుండా ఎలా వెళ్ళిపోయాడో చూసావా? వాడికి నేనేం లోపం చేశాను? నాకున్న 2 కళ్ళు మీరని చేశాను. అయినా ఆ అమ్మాయి నీ స్నేహితురాలేమో కదా, నీకేమీ తెలియదా అసలు? ఆయన ప్రేమను అడిగాడు. తల తిప్పిన ప్రేమ అలా తిప్పడంలో అంతవరకు కళ్ళల్లోనే ఉంచిన అశ్రువులు బుగ్గల మీదికి జారాయి. శివరామయ్య గారు కూతురి కన్నీళ్లు చూడగానే చలించిపోయారు. నీ మనసు నాకు తెలుసు తల్లి, కానీ ఏం చేస్తాం? కృష్ణ ఇంత కృతజ్ఞుడవుతాడనుకోలేదు. ఫారిన్ వెళ్ళి చదువుకుని పెద్ద ఇంజనీర్ అయి వస్తాడు. నిన్ను అతనికిచ్చి వివాహం చేస్తే చనిపోయిన మీ అమ్మ, అత్తయ్యల ఆత్మలు సంతోషిస్తాయనుకున్నాను. ఏమీ తెలియనట్లే ఉండి ఎంత పనిచేశాడు అన్నారాయన ఆవేదనగా. ప్రేమ మాట్లాడలేకపోయింది. తండ్రి గుండెల్లో అలా ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగింది. ఏం చెయ్యాలో శివరామయ్య గారికి పాలుపోలేదు. కృష్ణ ఎక్కడున్నాడని వెతుకుతారు. వెతకడానికైనా అతనేమీ తప్పిపోలేదు. కావాల్సిగానే ఇల్లు విడిచి వెళ్ళాడు. అతనేమీ పసివాడు కాదు, మైనారిటీ తీరినవాడు. కావాలని వెళ్ళినవాడు తిరిగి రమ్మంటే మటుకు తిరిగొస్తాడా? చేతిలో విద్య ఉంది, డబ్బు ఉంది. డబ్బు విషయం గుర్తుకు రాగానే ఆయనకేదో ఆలోచన వచ్చింది. ఉండు తల్లి, ఒక్క నిమిషం అంటూ ప్రేమను తప్పించుకుని లేచి కృష్ణ గదిలోకి వెళ్ళాడు. ఆయనకు కావలసిన దానికోసం, దేనికోసమో టేబుల్ సొరుగులు బీరువాలోనూ అంతా వెతికారు. కనిపించలేదు. ఉదయం 9 గంటలు దాటాక బ్యాంకుకు ఫోన్ చేశారు. ఆయన అనుకున్నదే నిజమైంది. బ్యాంకులో కృష్ణ పేర ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బంతా తీసుకున్నాడు. అతనంత డబ్బు ఒక్కసారిగా కృష్ణ చేతికిచ్చి తప్పు పని చేశాడేమో అనుకున్నారు శివరామయ్య గారు. ఒకవేళ కృష్ణ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే తప్పకుండా సంతోషంగా చేసి ఉండేవాడేమో. కానీ కృష్ణ ఇలా చేయడంలో అతని గౌరవం, తన గౌరవం కూడా మంట కలిసిపోయాయి. కింద పేషెంట్లు వచ్చి కూర్చోవడంతో ప్రేమ వెన్నుని తట్టుతూ వాళ్ల గురించి ఆలోచించి బాధపడుతూ కాలం గడపకు తల్లి అంటూ కిందికి వెళ్ళిపోయారు శివరామయ్య గారు. ప్రేమ హాల్లోంచి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఆమెకు నౌకర్లు గాని, వంటావిడ ముఖంలోకి గాని చూడడానికి సిగ్గనిపించింది. తనేదో తప్పు చేసినట్లు ఇంకా ఆ రోజు కాలేజీకి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. మనసంతా ఏదో చేదు తిన్నట్లుగా అయిపోయింది. ఉదయం 11 గంటలు దాటినా స్నానం చెయ్యబుద్ధి కాలేదు. మధ్యాహ్నం తండ్రి ఇంటికొస్తే తన వాలకం చూసి కేకలేస్తాడేమోనని అప్పుడు లేచి స్నానం అది చేసింది. కాలేజీకి వెళ్లకుండా మానేసింది. తండ్రి వెళ్ళమని చెప్తున్నా కూడా వెళ్ళలేదు. అప్పుడే కాదు, ఆ రాత్రి కూడా ప్రేమ నిద్రపోలేదు. తనలో తను కుమిలి కుమిలి దుఃఖిస్తూనే ఉంది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. కృష్ణ, ఇందిర ఎక్కడున్నారో తెలియదు, కానీ రావడం కానీ జరగలేదు. ఇరుగు పొరుగు వారి బాధ భరించలేక సుందరం మాస్టారు ఆ ఊరి నుండే సంసారం ఎత్తి వెళ్ళిపోయారు. శివరామయ్య గారు, ప్రేమ కూడా ఇప్పుడిప్పుడే మామూలు ధోరణిలో పడుతున్నారు. ఓ రోజు శివరామయ్య గారు ఏదో కాన్ఫరెన్స్లున్నాయని బెంగళూరు వెళ్లారు. తిరిగి 4 రోజుల తర్వాత వచ్చారాయన. వస్తూ ఆయనొక్కడే రాలేదు. వెంట మరో యువకుడున్నాడు. తండ్రిని చూడగానే సంతోషంగా ఎదురెళ్ళి ఏదో మాట్లాడబోయిన ప్రేమ వెనక ఆజానుబాహు అయిన ఆ యువకుడిని చూసి ఆగిపోయి వెనక్కి ఒక్కడుగు వేసింది. శివరామయ్య గారు హాల్లో సోఫాలో కూర్చుంటూ అతన్ని చూపించి కూర్చోవోయ్ అన్నారు. అతను కూర్చున్నాడు. ప్రేమ అతని వంకే చూస్తోంది. మంచి పొడగరి. ఆ మనిషిలో చూడగానే ఏదో హుందాతనం కనిపిస్తోంది. కొనతేలిన ముక్కు, నల్లగా గుబురుగా పెరిగిన మీసకట్టు, సన్నగా చిన్నగా చురకత్తిలా చూస్తున్న కళ్ళు, పెద్ద నుదురు, వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టు. చూడగానే మనిషి ఎంత బాగున్నాడు,
ఎంత దర్జాగా ఉన్నాడు అనిపిస్తుంది ఎవరికైనా. చూడమ్మా ప్రేమ, ఇతను అవినాష్, మా ఫ్రెండ్ గిరిధర్ గురించి నీకు చెప్పే ఉంటాను. అతని కొడుకు ఇక్కడ ఎస్పీగా వేశారట. ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాడట. ఇవాళ ప్లేన్లో మా ఇద్దరివి పక్కపక్క సీట్లు. మా ఇంటికి రావోయ్ అని తీసుకొచ్చేశాను. మా అమ్మాయి ప్రేమలత మెడిసిన్ చదువుతోంది అంటూ ఇద్దరికి ఒకరినొకరికి పరిచయం చేశారు శివరామయ్య గారు. ప్రతి నమస్కారాలు అయ్యాయి. ఇప్పుడే వస్తాను డాడీ, కాఫీ తెస్తానంటూ ప్రేమ లోపలికి వెళ్ళింది. ఇదేనోయ్ మా ఇల్లు. మీ నాన్న నేను కాలేజీలో స్నేహితులం. ఆ తర్వాత అతని దారి అతంది, నా దారి నాది అయింది. ఎవరెక్కడున్నామో ఎవరికీ తెలియదు. అనుకోకుండా ప్లేన్లో కలుసుకోవడం, నువ్వు ఆ గిరిధర్ కొడుకు కావడం విచిత్రంగా ఉంది అంటూ ఇంకా ఏవో మాటల్లోకి దింపారాయన. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటుండగానే ప్రేమ ట్రేలో కాఫీ తెచ్చింది. తండ్రికి అవినాష్కి చెరో కప్పు ఇచ్చి తను ఓ కప్పును తీసుకుని కూర్చుంది ప్రేమ. అవినాష్ కాఫీ తాగుతూ ప్రేమని గమనించసాగాడు. పొడుగు పొట్టి కాని మలచిన శిల్పం లాంటి ఆకృతి. ఛాయ తక్కువైన ఆ ముఖంలో కళ్ళల్లో విపరీతమైన ఆకర్షణ, అందం. విల్లంబుల్ల వంపు తిరిగి ఉన్న పెదవులపై చెరగని చిరునవ్వు. ఈమెలో ఏదో వింత అందం ఉంది అనుకున్నాడు అవినాష్. వీళ్ళ నాన్న గిరిధర్ నేను మెడిసిన్లో క్లాస్మేట్స్మి, రూమ్మేట్స్మి కూడా. ఇప్పుడు చండీగఢ్లో ఉంటున్నాడటమ్మా. ఇతను పెద్ద కొడుకట. 3 అన్నదమ్ములు, 1 కూతురట గిరిధర్కి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్కి రావడం నిజంగా అదృష్టం అన్నారు శివరామయ్య గారు. అంకుల్ నన్ను అతిగా పొగిడేసి మొహమాట పెట్టేస్తున్నారు అవినాష్ నవ్వుతూ అన్నాడు. పొగడ్తలు మాత్రం ఊరికే వస్తాయటోయ్, పొగిడించుకోవడానికి కూడా అర్హత ఉండాలి కదా. శివరామయ్య గారి మాటలకి అవినాష్ నవ్వేశాడు. వెంటనే ఆ అంకుల్ నేను వెళ్ళొస్తానంటూ లేచాడు అవినాష్. వంట అయింది, భోజనం చేసి వెళ్ళండి అంది ప్రేమ మర్యాద కోసం. అవునోయ్, ఎలాగూ భోజనం సమయం, చేసి వెళ్ళు అన్నారు శివరామయ్య గారు కూడా. థ్యాంక్స్, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను. మీ ఇల్లు తెలిసింది కదా అన్నాడు అవినాష్ ప్రేమ వైపు చూసి నవ్వుతూ. కొత్త వ్యక్తి, అంతకంటే ఎక్కువ బలవంతం చేయడం ఇష్టం లేక మౌనం వహించింది ప్రేమ. వస్తానండి. శివరామయ్య గారికి చేతులు 2 జోడించి నమస్కరించి ఓకే అంటూ చిలిపిగా అభివాదం చేస్తున్నట్లుగా కుడి చెయ్యి నుదుటికి తాకించుకుంటూ వెళ్ళిపోయాడు అవినాష్. వెనక నుంచి అతని నడకలోని హుందాతనం చూస్తున్నట్లుగా నిలబడిపోయింది ప్రేమ 2 నిమిషాలు. అవినాష్ తరచుగా రాకపోయినా అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉన్నాడు. అతను వచ్చిన సమయానికి శివరామయ్య గారు ఉంటే ఆయన కబుర్లు చెప్తూ కూర్చునేవారు. లేకుంటే ప్రేమ అతన్ని ఎంగేజ్ చేసింది. అవినాష్ చాలా సరదా అయిన మనిషి. అస్తమానం ఏదో ఒకటి జోకింగ్గా మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటాడు. అయితే అతను మర్యాద తక్కువ మాటలెప్పుడు మాట్లాడలేదు. సంస్కార విహీనంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అతను వచ్చినప్పుడు అతనితో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయడం ప్రేమకు సరదాగానే ఉండేది. ఒకసారి వరుసగా 1 నెల రోజుల వరకు అవినాష్ కనిపించనే లేదు. అన్ని రోజులు అతను రాకపోయేసరికి ఏ రోజుకు ఆ రోజే తనకు తెలియకుండానే అతని కోసం ఎదురు చూసేది ప్రేమ. ఓ రోజు సాయంత్రం 7 గంటల వేళ ఫోన్ రింగ్ అవుతుంటే హాల్లోనే సోఫాలో కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుతున్న ప్రేమ లేచి ఫోన్ తీసుకుంది. హలో అంటూ. హలో, నేనండి, ప్రేమగారేనా? ఎలా ఉన్నారు? హడావిడిగా అడుగుతున్న ఆ స్వరాన్ని ప్రేమ వెంటనే గుర్తుపట్టింది. ఓహ్ మీరా, బాగానే ఉన్నాం. ఏమిటి 1 నెల రోజుల నుంచి అయిపోలేరు అంది సన్నగా నవ్వుతూ ప్రేమ. డ్యూటీ మీద విజయవాడ, వైజాగ్, కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రమే వచ్చాను. ఫాదర్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రండి ఓసారి. తప్పకుండా, ఉంటా మరి అంటూ రిసీవర్ పెట్టేసిన శబ్దమైంది. ఆ రోజు ప్రేమ కాలేజీ నుండి వచ్చేసరికి మధ్యాహ్నం నిద్ర ముగించుకుని డైనింగ్ రూమ్లో కూర్చొని కాఫీ తీసుకుంటున్నారు శివరామయ్య గారు. ప్రేమ సింకు దగ్గర చన్నీళ్లతో ముఖం కడుక్కొని పైట చెంగుతో ముఖాన్ని మెత్తగా అద్దుకుంటూ వచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. కనకమ్మ గారు ఓ కప్పు కాఫీ తెచ్చి ప్రేమ ఎదురుగా టేబుల్ మీద పెట్టింది. ప్రేమ కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తుంటే ఏమిటమ్మా విశేషాలు అని అడిగారు శివరామయ్య గారు. అప్పటికి ఆయన కాఫీ తాగడం అయిపోయింది. ఏమున్నాయి డాడీ? ఏమీ లేవు అంది చిన్నగా నవ్వుతూ ప్రేమ. సాయంత్రం నీకేదైనా ప్రోగ్రాం ఉందా? తల తిప్పింది ప్రేమ. అయితే నువ్వు ఒక పని చేయమ్మా. పొద్దున అవినాష్ ఫోన్ చేశాడు. రవీంద్ర భారతిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులు జరుగుతాయట. ఈరోజు మినిస్టర్ గారు వచ్చి
ప్రారంభోత్సవం చేస్తారట. అందుకని అవినాష్ తప్పకుండా ఈరోజు అక్కడే ఉంటాడట. ప్రోగ్రాం చూడడానికి తప్పకుండా రమ్మనమని చెప్పాడు. అయితే మీరు వెళ్ళండి డాడీ, వెంటనే అంది ప్రేమ. అసలు డాక్టర్ శివరామయ్య గారికి నగరంలో జరిగే చాలా ప్రోగ్రామ్స్కి ఫ్రీ పాసులు వస్తాయి. కానీ ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు. ఏ 1-2 సార్లు తప్ప, అది వెళ్ళకపోతే బాగుండదని అనిపించినప్పుడు. కానీ ఈరోజు అవినాష్ ప్రత్యేకంగా ఫోన్ చేసి రమ్మని చెప్పడం వల్ల తను కానీ ప్రేమ కానీ ఎవరో ఒకరు వెళ్ళకపోతే బాగుండదని అనిపించసాగింది ఆయనకి. ప్రేమ అలా అనగానే, లేదమ్మా, నాకెలా కుదురుతుంది, సాయంత్రం చూడాల్సిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు, ఎవరో ఒకరం వెళ్ళకపోతే బాగుండదు, సాయంత్రం నీకేమీ ప్రోగ్రామ్స్ లేవు కనుక నువ్వు వెళ్ళు అన్నారాయన. ప్రేమ 2 క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయి తర్వాత అలాగే డాడీ అంది. ఒక భారం తీరినట్లుగా రిలీఫ్ ఫీల్ అయ్యారు శివరామయ్య గారు. కారు తీసుకెళ్ళమ్మా, నాకు అవసరం లేదు అని చెప్పారు. సాయంత్రం 6:30కి సరిగ్గా కారు ఓ పక్కగా పార్క్ చేసి రవీంద్ర భారతి ముందు కారు దిగింది ప్రేమ. అప్పటికే ఆవరణ అంతా కార్లతో మనుషులతో నిండిపోయి ఉంది. ప్రేమ నెమ్మదిగా లోపలికి నడుస్తూ అవినాష్ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని అంతా కలియజూస్తోంది. అనుకున్నట్లుగానే కారిడార్లోనే ఎదురయ్యాడు అవినాష్. అతను ఫుల్ యూనిఫామ్లో ఉన్నాడు. ప్రేమ ముందు ఒక క్షణం అతన్ని గుర్తుపట్టలేకపోయింది. అతన్ని యూనిఫామ్లో చూడ్డం ఇదే ప్రథమం. ఆ డ్రెస్లో అతను మరింత పొడవుగా హుందాగా ఉన్నాడు. ఆ దుస్తుల్లో అతని పర్సనాలిటీ మరింత దర్పంగా కనిపిస్తోంది. ప్రేమని చూడగానే అతను హలో అంటూ ఎదురొచ్చాడు. అలా వచ్చిన అతని చూపు ఒక్క క్షణం ఆమె మీద నిలిచిపోయింది. ప్రేమ నలుపు గులాబీ రంగు కలగా పులగంగా పువ్వులున్న ప్రింటెడ్ బెనారస్ సిల్క్ చీర కట్టుకొని ఉంది. మెడలో పొడుగ్గా ఉన్న ముత్యాల దండ, చెవులకు ఒక్కటే పెద్ద ముత్యం ఉన్న టాప్స్, ఒక చేతికి 2 ముత్యాల గాజులు, మరో చేతికి వాచి, చేతిలో హ్యాండ్ బ్యాగ్. అవినాష్ చూపులకి ఒక్క క్షణం కలవరపడింది ప్రేమ. ఏమిటి అలా చూస్తాడితను? తనేమీ ప్రత్యేకంగా అతిగా అలంకరించుకొని రాలేదు కదా అనుకుంది. అతని దృష్టి మరల్చాలని, పొద్దున మీరు డాడీకి ఫోన్ చేశారట అంది ప్రేమ. అవునవును. ఏరి మీ డాడీ రాలేదా? అవినాష్ హడావిడిగా అడుగుతున్నట్లుగా అడిగాడు. ఓహో, డాడీకి పనుందట, నన్ను పంపారు అంది ప్రేమ చిన్నగా నవ్వుతూ. ఓ ఐసీ, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అంటూ అతను ఎవరినో పిలిచి ఏదో చెప్పి మీరు అతనితో వెళ్ళండి, సీటు చూపిస్తాడు, కూర్చోండి అన్నాడు ప్రేమతో. థ్యాంక్ యూ అంటూ ప్రేమ అతన్ని అనుసరించి లోపలికి నడిచింది. స్టేజికి దగ్గరగా ఉన్న వరుసలలో 2వ వరుసలో ఓ కుర్చీ చూపించి వెళ్ళిపోయాడతను. అప్పటికే హాలులో చాలామంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. ప్రేమ కూర్చుంది. ప్రోగ్రాం పూర్తయ్యేసరికి దగ్గర 11 గంటలవుతోంది. అందరితో పాటు ప్రేమ కూడా బయటకొచ్చి అవినాష్ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చూసింది, కానీ కనిపించలేదు. బయట 2 భుజాల చుట్టూ నిండుగా కప్పుకుంటూ తన కారు దగ్గరికి నడిచింది. ఇంతలో ఎట్నుంచి వచ్చాడో అవినాష్ వచ్చాడు. వెళ్ళిపోతున్నారా అంటూ. ప్రోగ్రాం అయిపోయిందిగా అంది కారు తలుపు తీసి పట్టుకుని ప్రేమ. మీరొక్కరే వెళ్ళగలరా? భయమేముంది అంది ప్రేమ. అందుకు కాదు, మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం, రాత్రి ఒక్కరూ వెళ్ళాలంటే. అతని మాట పూర్తి కాకుండానే నడిచి వెళ్ళడం లేదు కదా అంటూ నవ్వేసింది ప్రేమ. ఊహో, మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, మీరు అటు కూర్చోండి అంటూ అవినాష్ డ్రైవింగ్ సీట్ వైపు తలుపు తీసి పట్టుకున్నాడు. అతనలా చొరవ చేస్తుంటే కాదనలేక ప్రేమ మౌనంగా అటు తిరిగి వచ్చి డోర్ తీసుకొని కూర్చుంది. అవినాష్ డ్రైవ్ చేస్తున్నాడు. 11 గంటలు దాటిందేమో. అప్పుడే నగరమంతా నిశ్శబ్దంలోకి జారిపోయింది. విశాలంగా లైట్ల వెలుగులో నల్లగా నున్నగా మెరుస్తున్న రోడ్డుపై మెత్తగా పోతోంది కారు. చల్లని గాలి మందంగా వీస్తోంది. ప్రేమ బయట చెంగు తలమీదుగా లాక్కుంది. చెవులకి గాలి సోకకుండా 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయింది. మరీ అంత మౌనంగా కూర్చుని ఉంటే బాగుండలేదనిపించింది ప్రేమకు. అందుకే మంత్రి గారిని వెళ్ళిపోకుండా మీరిలా వచ్చేసారేం అని అడిగింది. ప్రోగ్రాం ప్రారంభించిన 10 నిమిషాలకే ఆయన వెళ్ళిపోయారు, అందుకే తీరిగ్గా మీతో రాగలుగుతున్నాను అన్నాడు అవినాష్. మరో 2 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి, ఏం మాట్లాడడానికి లేక. నన్నక్కడ దింపి మీరొక్కరూ ఎలా వెళ్తారు మళ్ళీ? అప్పుడే గుర్తొచ్చినట్లు అడిగింది ప్రేమ. మా పోలీసు వాళ్ళకి భయమేమిటి అన్నాడు అవినాష్ నవ్వుతూ ప్రేమ వంక చూసి. దానికి ఏమీ సమాధానం చెప్పలేక ప్రేమ కూడా నవ్వేసి ఊరుకుంది. అవినాష్ కుడి చేయి మడిచి డోరు మీద ఆనించుకొని ఎడం చేత్తో డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్క చేత్తో డ్రైవ్ చేస్తున్నా ఆ చేయడంలో ఎంతో నేర్పరితనం కనిపిస్తోంది. నిశ్శబ్దమైన ఆ రాత్రి చల్లని వాతావరణంలో కారులో అలా నెమ్మదిగా పయనిస్తుంటే ఎంతో హాయిగా అనిపిస్తోంది. అలా ఎన్ని వేల మైళ్ళైనా వెళ్ళిపోవాలని
ప్రయాణం చెయ్యాలని అనిపిస్తోంది ప్రేమకు. మరో 10 నిమిషాలు గడిచేసరికి కారు ప్రేమ వాళ్ళ ఇంటి ముందాగింది. అవినాష్ డ్రైవింగ్ సీట్లోంచి దిగి తనే వెళ్ళి దగ్గరగా వేసి ఉన్న గేటు తలుపులని బార్లా తెరిచి వెనకకొచ్చి విండోలోంచి లోపలికి తొంగి చూస్తూ వెళ్ళండి లోపలికి అన్నాడు. అదేమిటి మీరు రారా అంది ప్రేమ. ఊహు ఇప్పుడు కాదు, మీ ఫాదర్ నిద్రపోతూ ఉంటుంటారు, ఇంకోసారి వస్తాను. ఓకే గుడ్ నైట్ అంటూనే అవినాష్ చకచక ముందుకు సాగాడు. అలా వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఉండిపోయిందో నిమిషం. కథ కొనసాగుతుంది.